ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం జగన్ రెండోసారి పర్యటించారు. విజయవాడలో సింగ్ నగర్ తర్వాత ఎక్కువ వరద తీవ్రత కలిగిన పాత రాజరాజేశ్వరిపేటలో పర్యటించారు. ఆర్ఆర్పేటలో వరద బాధితులను పరామర్శించారు. వారి కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు కొండంత ధైర్యం చెప్పారు. జగన్ వెంట వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు వెళ్లారు. జగన్ కు తమ గోడు చెప్పుకునేందుకు బాధితులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అధికారులు ఎవరైనా వచ్చారా అని జగన్ ఆరా తీశారు. ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి సాయం అందలేదని ఆర్ఆర్పేట స్థానికులు జగన్తో చెప్పుకున్నారు. అంతేకాదు ఎక్కడికి పోవాలో తెలీదని రోడ్డు మీదనే పడుకునే పరిస్థితి ఉందని తమ బాధలు పంచుకున్నారు. ఇక పాత రాజరాజేశ్వరిపేటలో జగన్ను చూసి మహిళలు, చిన్నారులు, వృద్ధులు భావోద్వేగానికి గురయ్యారు. చాలా మంది వృద్ధులు తమ కష్టాలను పంచుకున్నారు. వరదలు ముంచెత్తితే మంత్రులు కానీ అధికారులు కానీ తమ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని తమ కన్నీటి బాధను జగన్తో చెప్పుకున్నారు. మరోవైపు జగన్ విజయవాడ పర్యటనలో ఓ అద్భుత దృశ్యం కనువిందు చేసింది. ఓ మహిళ తన బిడ్డను ఎత్తుకోమని జగన్ను కోరింది. దీంతో వైఎస్ జగన్ ఆ బాలుడిని ఎత్తుకుని ముద్దిచ్చారు. ఈ క్రమంలో అక్కడ జై జగన్ అనే నినాదాలు మార్మోగాయి. బుడమేరు గేట్లు ఎవడెత్తాడు, ఎందుకు ఎత్తాడంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. గేట్లు ఎత్తకపోయి ఉంటే చంద్రబాబు ఇల్లు మునిగిపోయేదని, అందుకనే గేట్లు ఎత్తేశారని మండిపడ్డారు. ఆ వరదంతా విజయవాడకే వచ్చిందని, ఎక్కువ మంది చనిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ తప్పిదం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు వైఎస్ జగన్. ప్రభుత్వం తప్పిదం వల్ల మరీ ముఖ్యంగా జరిగిన ఘటన ఇది. మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది. చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సమయంలో తన షూటింగ్ కోసం ఎలా 29 మందిని బలికొన్నాడో, తన షూటింగ్ సందర్భంగా తను ఒక హీరోగా కనిపించాలనే తాపత్రయంతో మనుషులందరినీ ఒకేసారి పంపించినాడో ఆ షూటింగ్ ఎఫెక్ట్ కోసం. దానివల్ల తొక్కిసలాట 29 మంది ఆ రోజు ఎలా గోదావరి పుష్కరాల్లో చనిపోయినారో, ఇప్పుడు కూడా సేమ్ ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల ఒక మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ అయ్యి, మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల ఈరోజు 32 మంది చనిపోయినారు. మరి చనిపోయిన ఈ 32 మందికి తన తప్పిదం వల్ల జరిగిన ఈ తప్పుకి తాను గవర్నమెంట్లో ఉంటూ క్షమాపణ చెబుతూ, గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్లనే ఇది న్యాచురల్ కెలామిటీ, న్యాచురల్గా జరిగిన డెత్స్ కాదు ఇది.
ఒక ప్రభుత్వం దగ్గర ఉండి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల జరిగిన తప్పులు. మరోవైపు బాధితులకు ఇప్పటిదాకా సహాయక చర్యలు అందకపోవడంపై చంద్రబాబు సర్కార్పై జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఉండుంటే ఇలా ఉండేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల చనిపోయిన పరిస్థితులు కాబట్టి ప్రతి కుటుంబానికి కనీసం అంటే 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఖచ్చితంగా ఇచ్చి క్షమాపణ చెబుతూ కూడా వాళ్ళందరికీ కూడా లెటర్ రాయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇప్పులని వాళ్ళే రిపోర్ట్లలో 6 లక్షల మంది అని చెప్పి వాళ్ళే రాసినప్పుడు ఆ 6 లక్షల కుటుంబాలకు వాళ్ళ కనీసం ప్రతి ఇంటికి కూడా జరిగిన నష్టానికి కనీసం కాంపన్సేషన్ ఇస్తూ, ఎందుకంటే ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ తప్పిదం జరిగింది కాబట్టి ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం తప్పు యాక్సెప్ట్ చేస్తూ ఆ ప్రతి ఇంటికి కూడా కాంపన్సేట్ చేస్తూ ప్రతి ఇంటికి కనీసం 50,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం.